కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. అదృష్ట సంఖ్య 5గా ఉంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం శుభయోగాలు సంప్రాప్తిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు, ఇతర దేశ ప్రయాణాలు కూడా కలిసి రావడం జరుగుతుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు శుభయోగాలను ఇస్తాడు. వీరికి ఎవరో గురువులు పిలిచి మంత్రోపదేశం చేస్తారు కాబట్టి మంత్రసిద్ధి కలుగుతుంది. 11వ రాశిలో గురుడు సంచారం చేసే సమయంలో మంచి పేరుని సంపాదిస్తారు. తేజస్సు, పలుకుబడి పెరుగుతుంది. శత్రువులు నాశనమవుతారు. అన్ని విషయాల్లోనూ లాభాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి తల్లి లేదా పెద్ద తోబుట్టువుల ద్వారా ఆర్థిక లాభాలను వీళ్ళు పొందగలుగుతారు. వ్యక్తిగతంగా ఎదుగుదల ఉంటుంది. శక్తివంతంగా, ప్రయోజనకారిగా ఉంటారు. సమాజంలో మంచి పలుకుబడిని సంపాదిస్తారు. అనుష్ఠానం చేసుకునే వారికైతే గురూపదేశం, మంత్రసిద్ధి కలుగుతుంది. శత్రుజయం కలుగుతుంది. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం వివాహ విషయంలో అవివాహితులకి ఇంకా ఆలస్యాన్ని సూచిస్తోంది. అయితే అప్పటికే వివాహమైనటువంటి భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. అన్యోన్యత ఉంటుంది. వారు భార్యాభర్తల మధ్య అపోహాలకు తావు లేకుండా వీరు వ్యవహరిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు అన్ని సదుపాయాలని పొందుతారు. వ్యాపారస్తులు కూడా ఆర్థిక పరంగా ప్రగతి కలుగుతుంది. వ్యవసాయదారులకైతే సంవత్సరంలో వచ్చేటువంటి 2 పంటలు కూడా కలిసి వస్తాయి. అన్ని రకాలుగా లాభపడతారు. తలంచిన కార్యాలను ధైర్యంతో, క్రమశిక్షణతో, ఒక వ్యూహంతో సాధించగలుగుతారు. వీరికి కూడా వాహన లాభం కలగబోతోంది. జూలై నెల నాటికి ఈ ఉద్యోగస్తులు, ఈ కన్యా రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి బ్యాంకింగ్ రంగం, ఆర్థిక రంగం వారికి కూడా ఉన్నతులు వస్తాయి. వేతనం పెరగటం, ఆర్థికంగా ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. లాభస్థానంలో ఉండేటువంటి గురుడు కేవలం ఆర్థిక వికాసమే కాకుండా సామాజిక సంబంధాలు, వృత్తి సంబంధాలు మెరుగ్గా, ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారు ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థకి సభ్యులుగా ఎన్నికవుతారు. వీరు స్నేహితులకు కూడా చాలా ప్రయోజనకారిగా ఉంటారు. ఈ విధంగా మనకి కన్యా రాశి వారికి శుభప్రదమైనటువంటి ఈ ఫలితాలు ఉన్నాయి. ఈ కన్యా రాశిలో ఉండేటువంటి అవివాహితులు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేయటం మూలంగా, అలాగే హనుమాన్ చాలీసా నిత్యం పఠించటం మూలంగా, ఆంజనేయ స్వామిని పూజించటం మూలంగా కార్యసిద్ధి కలుగుతుంది.